Hi friends, welcome to BVS Jobs Info YouTube channel. ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ అప్రెంటిస్ కోసం ఎవరైనా వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళ కోసం ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇప్పుడు ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఫ్రెండ్స్ నావల్ డాక్యార్డ్ ముంబై నుండి అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్లో వచ్చేసి టోటల్గా 301 మెంబర్స్కి అయితే వీళ్ళు ట్రైనింగ్ అయితే ఇవ్వబోతున్నారు నావల్ డాక్యార్డ్ ముంబై నుండి. సో దీనికి వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఐటీఐ ట్రేడ్ కింద నియర్లీ ఒక 20 టైప్స్ ఆఫ్ ట్రేడ్స్కి వీళ్ళు ట్రైనింగ్ కల్పించబోతున్నారు ఫ్రెండ్స్. ఒక 1 year పాటు వీళ్ళు అయితే ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. అలాగే నాన్ ఐటీఐ ట్రేడ్స్ కింద రిగ్గర్ అండ్ హీట్ ట్రీటర్గా రెండు పోస్టులకి అయితే వీళ్ళు ఒక 2 years ట్రైనింగ్ అయితే మనకి ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్. అలాగే మనం రిజర్వేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి రిజర్వేషన్ అయితే ఉంది. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి కూడా రిజర్వేషన్ అయితే వీళ్ళు కల్పించారు. సో మనం ఇంకా చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి వచ్చేసి ఫ్రెండ్స్ మనం చూసుకుంటే ఇక్కడ ఐటీఐ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ రిలవెంట్ ట్రేడ్లో ఐటీఐ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే నాన్ ఐటీఐ ట్రేడ్స్ అయిన రిగ్గర్ అండ్ ఫార్గర్ హీట్ ట్రీటర్స్కి ఈ 2 పోస్టులకి అయితే 8th class అలాగే 10th class పాస్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ మనం ఏజ్ చూసుకుంటే ఫ్రెండ్స్ 14 years నుండి 18 years మధ్యలో అయితే ఉండాలి. సో ఇక్కడ ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ ఫెసిలిటీ అయితే వీళ్ళు కల్పించట్లేదు మనకి. అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకుంటే క్యాండిడేట్స్ ఎవరైనా సరే 150 centimeters హైట్ ఉండాలి అండ్ 45 kgs ఆఫ్ వెయిట్ మినిమం ఉండాలి. అలాగే చెస్ట్ ఎక్స్పాన్షన్ వచ్చేసి 5 centimeters ఉండాలి. అండ్ నెక్స్ట్ సో ఫ్రెండ్స్ ప్రీవియస్గా ఎవరైనా గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ సెక్టార్లో ఎక్కడైనా అప్రెంటిస్షిప్ తీసుకొని ఉంటే ఈ అప్రెంటిస్కి అయితే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. సో మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు నాట్ ఎలిజిబుల్ అని. సో నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనం సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే మనం అప్లై చేసుకున్న తర్వాత 10th class అండ్ ఐటీఐ మెరిట్ బేస్ చేసుకొని 1:20 రేషియోలో అయితే క్యాండిడేట్స్ని ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి అయితే వీళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అలా 1:20 రేషియోలో షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్ని రిటర్న్ ఎగ్జామ్కి అయితే అలౌ చేస్తారు. సో ఇక్కడ ఈ రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్లో జనరల్ సైన్స్ నుండి 35 questions అండ్ మ్యాథమెటిక్స్ నుండి 35 questions అండ్ జనరల్ అవేర్నెస్ నుండి 30 questions అయితే వీళ్ళు దాంట్లో ప్రొవైడ్ చేస్తారు. సో దీనికి గాను మనకి 2 hours టైం అయితే ఉంటుంది. సో ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజెస్లో అయితే మనకి అవైలబుల్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే ఓన్లీ ముంబై మాత్రమే వీళ్ళు మనకి సెంటర్గా కల్పించారు. ఏ స్టేట్ నుండి అయినా సరే ముంబై వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సిందే. సో దాని తర్వాత క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి 1:3 రేషియోలో అయితే ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేస్తారు. సో క్యాండిడేట్స్ ఎవరికైనా మార్క్స్ టై అయితే ఒకవేళ మార్క్స్ 2 క్యాండిడేట్స్కి సేమ్ మార్క్స్ వస్తే వాళ్ళని డేట్ ఆఫ్ బర్త్ బేస్డ్ మీద షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఫ్రెండ్స్. అలాగే అలా 1:3 రేషియోలో షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్ని అయితే ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో అలా ఇంటర్వ్యూకి వెళ్ళిన క్యాండిడేట్స్ అందరికీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఓరల్ టెస్ట్ అయితే 2 కండక్ట్ చేస్తారు. సో ఫ్రెండ్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకు వచ్చేసి ఓరల్ టెస్ట్ అంటే టెక్నికల్ రౌండ్ అయితే ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని వీళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. సో మనకి షార్ట్ లిస్ట్ అయ్యి అప్రెంటిస్లో జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం కంపల్సరీగా మెడికల్ ఆఫీసర్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే ఒకటి వాళ్ళకి నేవీ ముంబై వాళ్ళకి ఒకటి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
సో అలాగే ట్రైనింగ్ వచ్చేసి జూలై ఆర్ ఆగస్ట్ 2024లో అయితే వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అండ్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఎక్స్పెన్సెస్ అన్నీ మనమే చూసుకోవాలి. వీళ్ళు అయితే ఎటువంటి ఎక్స్పెన్సెస్ మనకి ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి. సో ఎవరికైనా అప్లికేషన్ ప్రాసెస్ కావాలి అనుకుంటే వీడియో కింద కామెంట్ చేయండి. నేను అప్లికేషన్ ప్రొసీజర్ కూడా వీడియో చేసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.